ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్లిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7 కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.